భారతదేశంలో మీడియా గాడిదలను కాస్తున్నట్లు మరోసారి స్పష్టంగా రుజువైంది. ఇండియా పాకిస్తాన్ ఘర్షణ సమయంలో మీడియా దేశభక్తిని ప్రదర్శించాల్సిందే, దానిని ఎవరూ కాదన్నారు. కానీ దేశభక్తి పేరుతో ప్రజలకు వాస్తవాలను తెలియజేయకపోవడం మీడియా వైఫల్యంగానే భావించారు. 1962 ఇండియా చైనా యుద్ధ సమయంలో ఆకాశవాణి వంటి ప్రభుత్వ వ్యవస్థ కూడా సరిహద్దుల్లో భారతీయ సైనికులు వీరోచితంగా పోరాడారు. కానీ 2 కిలోమీటర్ల మేర వెనక్కు తగ్గారు, లేకపోతే సైన్యాన్ని ఉపసంహరించారు అంటూ వార్తలు వచ్చాయి. వాస్తవాలను రేఖామాత్రంగానైనా తెలియజేసేది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. వియత్నాంలో అమెరికా సైన్యం ఓటమి అంచున ఉన్నప్పటికీ ఆఖరు క్షణం వరకు అమెరికా విజయం సాధిస్తుందని అమెరికన్ ప్రజలను నమ్మింపజేశారు. అప్పటి అమెరికా అధ్యక్షులు వారు ఎవరైనప్పటికీ అమెరికా ప్రజలను భ్రమంలో ఉంచగలిగారు. వియత్నాం నుంచి అమెరికన్ సైనికుల శవాల మూటలు రాక పెరిగినప్పటికీ అమెరికా ప్రజలు అమెరికా విజయం సాధిస్తున్నదనే నమ్మేవారు. చివరకు ఏం జరిగిందో అది చరిత్ర. ఆఫ్ఘనిస్తాన్లో రష్యా అమెరికాలు పరాజయ భారంతో వెనుదిరగాల్సి వచ్చింది. అయినా ఆఖరి క్షణం వరకు 2 దేశాల ప్రజలు తమ సైన్యాలు విజయ పరంపర కొనసాగుతున్నట్లు భ్రమంలో జీవించేవారు. మీడియాను ప్రభుత్వం అదుపు చేయటం, ప్రజల్లో దేశభక్తి పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల ప్రజలు ప్రభుత్వం చెప్పే ప్రతిదాన్ని విశ్వసిస్తారు. అయితే వియత్నాం యుద్ధం తర్వాత అమెరికన్ పాలనా వ్యవస్థను, అమెరికా అధ్యక్షులను అమెరికా ప్రజలు విశ్వసించడం బాగా తగ్గిపోయింది. ఇటీవల ఇండియా పాకిస్తాన్ మధ్య ఘర్షణ విషయంలో భారతీయ మీడియా ప్రభుత్వ ప్రచారానికి తాళం వేసిందని, యుద్ధ క్షేత్రస్థాయిలోనూ దౌత్య స్థాయిలోనూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని విదేశీ మీడియాను చదివితే కొంతమేర అర్థమవుతుంది. బొఫోర్ శతకంలో కుంభకోణం స్వీడిష్ రేడియో వెల్లడిస్తే కానీ తర్వాత ఇండియాలో మీడియాలో కొన్ని పత్రికలు అందుకోలేకపోయాయి. తర్వాత అవి పరిశోధన కథనాలు ప్రచురించి కాలరెత్తుకు తిరిగాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నది వేరే విషయం. కానీ ఇప్పుడు కూడా వాస్తవాల కోసం విదేశీ మీడియా మీదనే భారతీయులు ఆధారపడాల్సి వస్తున్నారు. భారతీయ మీడియా రాజకీయ నాయకుల ప్రచారం నమ్మితే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఏకపక్షంగా జరిగింది. ఇండియా పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఆపరేషన్ సింధూర్ అద్భుత విజయం. అలా జరగాలని భారత ప్రజలు నిజంగా కోరుకున్నారు, నాతో సహా. అటువంటి ప్రచారాన్ని మీడియా నాయకులు చేశారు. ఈ ప్రచారాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని పాకిస్తాన్ బిడ్డలుగా, చైనా ఏజెంట్లుగా ముద్ర వేశారు. ఇండియా చైనా గాల్వాన్ వద్ద సరిహద్దు ఘర్షణలు జరిగినప్పుడు చైనా చాలా ఇండియా భూభాగాన్ని ఆక్రమించుకున్నదని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం వివరణ కోరిన వారందరినీ చైనా ఏజెంట్లుగా ముద్ర వేసేశారు. మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళానికి కొన్ని నష్టాలు జరిగాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్లో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించారు. ఇండియాకు చెందిన 6 యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసినట్టు పాకిస్తాన్ మీడియా చెబుతుంటే అలాంటిదేమీ జరగలేదని భారతీయ మీడియా ప్రజలను నమ్మించింది. జనరల్ చౌహాన్ కూడా నష్టం జరిగింది వాస్తవం, 6 విమానాల కూల్చివేత అనేది అతిశయం అంటూ లౌక్యంగా తప్పించుకున్నారు. మన ఫైటర్ జట్లను కూల్చేశామని పాక్ ప్రకటన ఏ మేరకు వాస్తవమని మే 11న భేటీలో భారతీయ విలేకరులు ప్రశ్నించగా, యుద్ధం అన్నాక నష్టాలు సహజం, కాకపోతే మన పైలట్లంతా సురక్షితంగా తిరిగి వచ్చారు, యుద్ధం ఇంకా కొనసాగుతున్నందున మన ఫైటర్ జట్లను కోల్పోయామా అన్న ప్రశ్నకు ఈ దశలో బదులు ఇవ్వలేను. పైలట్లు క్షేమంగా తిరిగి రావడం అనేది ఒక రకమైన, అది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలంటే మన ఆలోచన పద్ధతిని బట్టి ఉంటుంది. అంటే నౌకలో కెప్టెన్ నౌకతో పాటే మునిగిపోవడం అనేది తరతరాలుగా సాంప్రదాయం. మరి యుద్ధ విమానాల విషయంలో అలా జరగలేదు. పైలట్లు తిరిగి వచ్చేసారు. పైలట్లు యుద్ధ సమయంలో సరిగ్గా వ్యవహరించారా లేదా అన్నది మరి అది ఎవరి ఆలోచన అని బట్టి వారు ఆలోచించుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే సైనికాధికారులు మే 11న ఈ విషయం చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్తో సాగిన 4 రోజుల ఘర్షణలో మనకు నష్టం జరిగిందంటూ సైన్యం నుంచి అలా తొలిసారి స్పష్టమైన ప్రకటన వెలువడటం, జనరల్ చౌహాన్ గారి ప్రకటనతో వెలువడటం, అది స్వయాన త్రివిధ దళాలకు అధిపతి అయిన సిడిఎస్ నోటి నుంచి రావటం విశేషం. అయితే మనం ఎన్ని విమానాలు నష్టపోయింది చెప్పేందుకు జనరల్ చౌహాన్ నిరాకరించారు.
పాక్తో జరిగిన సాయుధ ఘర్షణ విషయంలో మోదీ సర్కార్ దేశాన్ని తప్పుదోవ పట్టించిందంటూ కాంగ్రెస్ మండిపడింది. అది దాచేసిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి చూస్తాయని ఫైటర్ జెట్లను కోల్పోయామని సిడిఎస్ ప్రకటన ఉద్దేశించి అభిప్రాయపడింది. పాక్తో 4 రోజుల ఘర్షణలో ఎంత నష్టం జరిగిందో వాస్తవాలు వెల్లడించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. సిడిఎస్ ప్రకటన నేపథ్యంలో సింధూర్కు సంబంధించిన ఎన్నో కీలక సందేహాలు తలెత్తుకున్నాయి. వాటన్నిటికీ సమాధానం లభించాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏకైక మార్గం కాబట్టి తక్షణం వాటిని ఏర్పాటు చేయాలి. అంతేకాదు మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయాలంటూ ఎక్స్పోస్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అడిగారు. ఆపరేషన్ సింధూర్ ఎంత నష్టం జరిగింది, ఎన్ని రఫేల్ విమానాలను కోల్పోయామనే విషయాన్ని బహిర్గతం చేయాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు అడిగితే వారిని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలు దేశద్రోహులుగా ముద్ర వేశారు. ఆపరేషన్ సింధూర్ ఒక యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ చౌహాన్ ఒక విదేశీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆయనపై కూడా దేశద్రోహ ముద్ర వేస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన గతంలో పైలట్గా పనిచేశారు. జనరల్ అనిల్ చౌహాన్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను బట్టి ఇండియా 1 కంటే ఎక్కువ యుద్ధ విమానాలను కోల్పోయినట్లు కనిపిస్తున్నది. ఆయన ఫైటర్ జెట్స్ అన్నాడు. ఫైటర్ జెట్ అనుకుంటే ఫైటర్ జెట్స్ అనే పదప్రయోగం చేశారు కాబట్టి మోర్ దెన్ 1 అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యుద్ధాలలో నష్టం అనివార్యమని పాలకులు చెబుతున్న దానిని ఆమోదించాలి. యుద్ధ తొలి దశలో వ్యూహాత్మక తప్పిదాలు ఎందుకు జరిగాయి అనే విషయాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అవన్నీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టు ప్రజల ఎరుకలో పెట్టాల్సిన అవసరం మాత్రం లేదు. కానీ సత్యశోధన, నిజ నిర్ధారణ చేయాల్సిన భారతీయ మీడియా ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అలాగే ఘర్షణ ఆగటానికి కారణం పాకిస్తాన్ ఇండియా కాళ్ళబేరానికి రావడమేనని భారతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. మన నాయకులు కూడా అలాగే చెప్పారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అమెరికా జోక్యం వల్లనే 2 దేశాలు యుద్ధ విరమించాయని చెబుతూ వచ్చారు. అమెరికా కోర్టులో కూడా అమెరికన్ ప్రభుత్వం ఇదే విషయాన్ని సాధికారికంగా చెప్పింది. ఈ సందర్భంగా సమాచార యుద్ధానికి సన్నద్ధం కావాలని జనరల్ చౌహాన్ చెప్పిన సలహాను భారతీయ మీడియా ఇప్పటికే పాటిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ తన ఆయుధాలను 80% చైనా నుంచే కొనుగోలు చేస్తున్నది. కాబట్టి అనేక రూపాల్లో చైనా నిపుణులు పాకిస్తాన్కు సహకరిస్తున్నట్టు అదే వాస్తవాన్ని ఇండియా మర్చిపోరాదు. చైనా ఆధునిక సెన్సార్లను, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఉపగ్రహాన్ని, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలను, సుదూరంలో ఉండే క్షిపణులను, గాలిలోనే పేల్చివేసే మిసైళ్లను, అత్యాధునిక వ్యూహాత్మక యుద్ధ విమానాలను సిద్ధం చేసుకుని ఉంది. తైవాన్లో అమెరికా జోక్యాన్ని నివారించడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నది. అందులో కొన్ని ఆయుధాలు పాకిస్తాన్కు చేరవేసినట్లు యుద్ధరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియాకు ఎదురైన ప్రతిఘటన ఈ ఆయుధాల నుంచే కావచ్చు. చైనా ఆయుధాలు ఎందుకు కొరగావన్న ప్రచారాన్ని మన పాలకులు చేశారు. మీడియా భజన బృందం మాదిరిగా ఆ వార్తలను ప్రచారం కల్పించింది. వాస్తవాన్ని మదింపు చేసే శక్తియుక్తులు మన మీడియాకు ఉన్నదా లేదా అన్న విషయం ఏంటంటే, కానీ ప్రభుత్వం చెప్పిన దాన్నే యథాతథంగా ప్రజల్లోకి నెట్టారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా పాకిస్తాన్పై అన్ని విధాల పైచేయి సాధించిన మాట వాస్తవం. అయితే ఈ యుద్ధం ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగిందా, లేక ఫ్రాన్స్ ఇండియాకు సరఫరా చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు, చైనా ఆయుధ పరికరాలకు మధ్య జరిగిందా అని యుద్ధరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తమ ఆయుధాలను పరీక్షించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ను సాకుగా వాడుకున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇండియా ఆయుధాలు కొనే దేశంగా మార్చడానికి పాకిస్తాన్ అగ్రదేశాలు పావుగా వాడుకుంటున్నాయి. అయినా పాకిస్తాన్తో పోలిస్తే ఇండియా చాలా వేగంగా పురోభివృద్ధి సాధిస్తున్నది. అంటే రక్షణ ఖర్చు ఎక్కువ చేసినప్పటికీ ఆర్థిక పురోభివృద్ధి మాత్రం తప్పకుండా సాధిస్తున్నది. 1987లో ఇండియా ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 4.5 రెట్లు పెద్దది. 2025లో 11 రెట్లు పెద్దది. అంటే ఇది పాకిస్తాన్ ఆర్థికంగా పురోభివృద్ధి లేకపోవడము, చాలా స్వల్ప రేటుతో వృద్ధి సాధించడం, ఇండియా ఎక్కువ రేటుతో వృద్ధి సాధించడం వల్ల ఇది సాధ్యమైంది. ఒకప్పుడు 4.5 రెట్లు ఉంటే ఇప్పుడు 11 రెట్లు పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉంది.
పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మత ఛాందస్సుల ప్రభావం పెరిగిపోతున్నది. అది ఇండియా భద్రతకు ఎంత ప్రమాదకరమో భజన మీడియా కూడా అంతే ప్రమాదకరం. పాలకులు కానీ ప్రజలకు సరైన సమాచారం ఇస్తూ పాలకులకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన స్థాయిలో ఒకప్పుడు మీడియా ఉండేది. కానీ ఇప్పుడు భజన బృందానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చిరునామాగా మారిపోయింది. ఇది దురదృష్టకరమైన పరిస్థితి.